హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు. దానిలో 303వ శ్రీ కేఆర్వి అయ్యర్ గారు. కేఆర్వి అయ్యర్ గారు నాద విషయముగా విపులమైన వివరణను అడిగారు. నాద విషయంలో విపులంగా నాకు వివరణ కావాలి భగవాన్ అని కోరారు. అప్పుడు మహర్షి అన్నారు, ధ్యానము చేసేవారికి ఆ సంగతి తెలుస్తుంది. నాదాలు 10 విధాలని, చివరన ఉరుములాంటి ఒక పెద్ద శబ్దంతో అతడు లయమవుతాడు అంటారు. నాదాలు 10 విధ నాదాలని ఉన్నాయి. ధ్యానం చేసేవారికి అటువంటి నాదాలు వినిపిస్తాయని, ఆఖరిన పెద్ద ఉరుములాంటి శబ్దంతో అతడు ఇక నేనన్న అహంభావన లయమైపోతుంది. అది వాని నిత్య స్థితి. నాదము, జ్యోతి, విచారణ వీటన్నిటి గమ్యము ఒకటే. నాదాన్ని ఎక్కడి నుంచి శబ్దం ఉద్భవిస్తుందో ఆ శబ్ద మూలమునందు నిలిచి ఆ నాదమునందే నీ ధ్యాస పెడితే ఏం దొరుకుతుందో, అలాగే ఒక జ్యోతి, ఒక ప్రకాశం, ఒక తెలివి మీద ధ్యాస పెడితే నీకు ఏం దొరుకుతుందో, అలాగే నేనెవరు అన్న విచారణ వల్ల నువ్వేం పొందగలదు. వీటన్నిటి గమ్యము ఒకటే. చివరిది ప్రత్యక్షము, మొదటివి 2 కావు. నాదము వల్ల, జ్యోతి వల్ల కలిగేవి ప్రత్యక్షంగా కాదు, మానసికంగా కలుగుతాయి. కానీ విచారణ వల్ల మాత్రం నిన్ను నువ్వే విచారించుకుంటూ పోతూ ఉంటావు కాబట్టి ప్రత్యక్షంగా నిన్ను నువ్వు చేరుకుని నీ స్వస్థితిలో నిలిచి ఉండగలుగుతావు. మిగతావన్నీ కూడా అక్కడ చేసేవాడు ఉంటాడమ్మా. నాదమును వినేవాడు, నాదమునందే ధ్యాస పెట్టి, అలాగే జ్యోతిని చూసేవాడు, దానివల్ల కూడా మనసు లయమైనా ఈ విచారణ వల్ల మాత్రం చేసేవాడు ఎవడా అని విచారించడం చేత చేసేవాడు తన మూలంలో తాను లయించిపోయి తన స్వస్థితిని పొందుతాడు అన్నారు భగవాను. అప్పుడు ఆయన అంటే కేవీఆర్ అయ్యర్ గారు, మనస్సు కొద్దిసేపే శాంతంగా ఉండి అంతలోనే విజృంభిస్తోంది. ఏం చేయమంటారు భగవాన్? కొంచెంసేపు బానే ఉంటుంది శాంతంగా, కానీ మళ్ళీ వెంటనే విజృంభించేస్తుంది. ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు భగవాన్ అంటున్నారు, పలుమార్లు కలుగుతున్న శాంతిని స్మరించుకోవాలి. ఇదిగో కొంచెం సేపు విశ్రాంతిగా ఉంటున్నానంటున్నావు కదా ధ్యానంలో, కొంచెం సేపు ఉంటున్నానన్నావు కదూ, కొంచెం సేపే శాంతిగా ఉంటుంది ధ్యానంలో. మనసు కొంచెం సేపే శాంతిగా ఉండి మళ్ళీ విజృంభిస్తోంది, ఏం చేయమంటారు అని అడిగినప్పుడు అనేక సార్లు ఆ కొంచెము సేపు కలిగిన శాంతిని మళ్ళీ స్మరించుకుంటూ ఉండు. అంటే మళ్ళీ ఆ మనసు విజృంభించకుండా శాంతంగా ఉన్న స్థితిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకో, మళ్ళీ మళ్ళీ స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే శాంతి నీ సహజ స్థితి, అది నిత్యం, ఎడతెగని అభ్యాసం. దానికోసం నేను సహజ స్థితి అయినా కూడా అది నాకు ఉండట్లేదు అంటే నువ్వు దాన్ని మరిచిపోయావు గనక. అందుచేత ఎడతెగనటువంటి అభ్యాసం వల్ల మాత్రమే. ఎడతగిన అభ్యాసం ఏంటి? మనసు కాసేపు శాంతిగా ఉంటుందన్నావు కదూ, మనసు శాంతిగా ఉన్న శాంతిపూర్వక అనుభవం నీకు కలుగుతోంది కదూ. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ అశాంతిలోకి వస్తుందో ఆ శాంతి పొందినటువంటి సమయాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ స్మరణ చేసుకో. ఇలాగా ఎడతగిన అభ్యాసం వల్ల శాంతి స్వాభావికం అయిపోతుంది. అంటే ఎప్పుడు మనసు అశాంతిగా ఉందో శాంతి పొందిన క్షణాలు నీకు ఉన్నాయిగా, వాటిని స్మరణ చేసుకో, వాటినే స్మరిస్తూ ఉండు. అంటే ఆ శాంతి పొందిన క్షణాల్లో నువ్వు శాంతిని అనుభవిస్తున్న అనుభవాన్ని గుర్తు చేసుకో. ఎందుకంటే శాంతి నీ స్వరూపం. ఇక్కడ మనసు కదలలేదు గనక శాంతి కలిగింది. అంటే శాంతి మనసు కదలలేదు గనక కలిగింది అనుకోకు. శాంతి ఉంది అక్కడ, మనసు కదలడం వల్ల అది నీకు తెలియడం లేదు.
మనసు కదలకపోతే శాంతి అనుభవం కలుగుతోంది. అంటే అది కొత్తగా మనసు కదలకపోతే శాంతి అనుభవం కలగడం కాదు, శాంతే నువ్వు. కాబట్టి ఆ శాంతి స్వరూపమైన మనస్సు కదలని అప్పటి నీ శాంతి అనుభవాన్ని మరీ మరీ స్మరించుకుంటూ ఉండు. శాంతి స్వాభావికమైపోతుంది, చేయగా 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 శాంతి స్వభావం అయిపోతుంది. దానిని శ్రోతస్సు అంటారనమాట. అదే నీ సహజ స్వభావము, అదే శాంతి. ఎంతో అంత ఒక క్షణమో 4 క్షణాలో ఆ శాంతి అనుభవం కలుగుతోంది కదా. ఆ మనస్సు అల్లకల్లోలమైపోయినటువంటి అశాంతికర సంఘటనలే తలుచుకొని ఇంకా అశాంతిలో పడిపోతున్నావు. ఎప్పుడు మనసు అశాంతి పొందినట్లు నీకు అనిపిస్తున్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి శాంతి పొందిన అనుభవపు స్పృహలో ఉండు అని ఇక్కడ అర్థం. ఎందుకంటే అది నీ సహజ స్వభావం. నాదము, రూపదర్శనము మొదలైనవన్నీ త్రిపుటి. ఊహిస్తే తెలుసుకునేవాడు, తెలియబడి, తెలివి, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అవి 3 మీద ఆధారపడి ఉంటాయి. ఆత్మవిచార ధారణం శుద్ధ త్రిపుటి. ఇక్కడ 3 లేవు. ఆత్మవిచారాన్ని, ఆత్మస్వరూపాన్ని నేనెవరని ప్రశ్నించి అక్కడ నిలిచి ఉండడంలో ఏ త్రిపుటి లేని స్వస్థితే సుస్థితి అవుతుంది అని. మన స్వస్థితిలో మనం సుస్థితిలో ఉండడం ఎలాగా అన్నదానిని ఏ మార్గంలో వెళ్ళినా ఏదో రెండోది ఉంటుంది, త్రిపుటి ఉంటుంది. అది అనేక విషయాల నుంచి మళ్ళించి ఏకవస్తు చింతనే అయినా అక్కడ చింతించేవాడు చింతన ఉంటుంది. అదే పవిత్రమైనదే, ఆనందకరమైనదే అయినా విచారణలో చింతించేవాడే ఉండడు. ఏది చింతించబడుతోందో అదే నీ స్వరూపమై ఉండడం వల్ల చింతించవలసిన అవసరం కూడా లేని స్వస్థితిని నువ్వు పొందుతావని మనకు భగవాన్ తెలియచేశారు. మన స్వరూపాన్ని మనకి అందిస్తున్నటువంటి శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారికి అనేక వందనములు.